ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం మంత్రివర్గం ముందుకు రానున్న కాళేశ్వరం రిపోర్ట్. ఇవాళ టీ కాంగ్రెస్ నేతల చలో ఢిల్లీ. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం ఉద్యమం. ఏపీకి 3 రోజుల పాటు భారీ వర్షాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ. అన్నమయ్య జిల్లాలో బోల్తా పడ్డ బస్సు. ఘటనలో అక్కడికక్కడే 3 దుర్మరణం. బీఆర్ఎస్ నిర్లక్ష్యంతోనే తెలంగాణలో నీటి కష్టాలు. సీఎం ముందు చూపుతోనే బనకచెర్ల ఆగిందన్న భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ లో ప్రకంపనలు. ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జగదీష్ మధ్య మాటల యుద్ధం. ఎల్లుండి ఏపీ కేబినెట్ సమావేశం. అసెంబ్లీ సమావేశాలు. ఫ్రీ బస్ స్కీమ్ పై జరగనున్న చర్చ. వైజాగ్ లో భూ ఆక్రమణలపై స్పీకర్ అయ్యన్న లేఖ. ఎండాడలో ఎన్ఓసీ ప్రక్రియలపై ఫిర్యాదు. మొయినాబాద్ ఫామ్ హౌస్ పై ఎక్సైజ్ పోలీసుల దాడి. డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న 6 ఐటీ ఉద్యోగుల అరెస్ట్. డైవర్షన్ కోసమే జగన్ ఆరోపణలన్న మంత్రి సత్యకుమార్. కూటమి పాలనపై చర్చకు రావాలని సవాల్. తిరుమలలో ఏఐ వినియోగాన్ని వ్యతిరేకించిన మాజీ ఈవో. భక్తులకు సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలన్న సుబ్రహ్మణ్యం. బాపట్ల ఘటనలో మృతులకు ఎక్స్గ్రేషియా. 14 లక్షల నష్టపరిహారం ప్రకటించిన ప్రభుత్వం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత పరిశ్రమ కీలకం. ఈ రంగంలో అనేక ఉపాధి మంది పొందవచ్చన్న కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ ని కలిసిన చిరంజీవి సినీ పరిశ్రమల అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ఇంట్లో గ్యాస్ లీక్. మంటలంటుకొని 6గురికి తీవ్ర గాయాలు. కేపీహెచ్బీలో చైన్ స్నాచింగ్ కేసు ఛేదింపు. ఇరానీ గ్యాంగ్ను అరెస్ట్ చేసిన పోలీసులు. తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం. ఇవాల్టి షూటింగ్స్ బంద్ చేయాలని డెసిషన్. శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద. డ్యాం గేట్లన్నీ మూసివేసిన అధికారులు. ప్రయాగ్రాజ్లో వరద బీభత్సం. పలు ప్రాంతాల్లో నీట మునిగిన నివాస గృహాలు. యూపీలో కాలువలోకి దూసుకెళ్లిన కారు. 11 మంది ప్రయాణికులు మృతి. మాలేగావ్ పేలుళ్లు కాంగ్రెస్ కుట్రే. మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు. రష్యాలో బద్దలైన అగ్నిపర్వతం. గత వారం భూకంపం వచ్చిన ప్రాంతంలోనే ఘటన. విడాకులపై సైనా నెహ్వాల్ యూటర్న్. దూరం దగ్గర చేసిందంటూ క్యాప్షన్. ఇంగ్లాండ్కు 35 పరుగులు. ఇండియాకు 3 వికెట్లు. ఓవల్ టెస్ట్లో విక్టరీ కోసం పోరాడుతున్న ఇరు జట్లు.